హలో గైస్, అందరికీ నమస్కారం. రేపైతే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఇంటి పక్కన వాళ్ళ మాటలు, ఈ రిలేటివ్స్ మాటలు పట్టించుకోకండి. మీరు ఫెయిల్ అయ్యారని వీళ్ళ మాటలు విని సూసైడ్ అటెంప్ట్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం పద్ధతి అది చూడాలి. మనకు సప్లై ఆప్షన్ ఉంది, ఎందుకు సూసైడ్ చేసుకోవడం? తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని తిట్టడం, ఫెయిల్ అయ్యారని ఇట్లాంటి చేయడం తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఇట్లా తిట్టడం వల్ల ఎక్కువ సూసైడ్లు జరుగుతున్నాయి. జీవితంలో చదువు ఒక్కటే కాదు, బతకడానికి చాలా దారులు ఉన్నాయి. అది అర్థం చేసుకోండి. ప్రతిదానికి చావే సొల్యూషన్ కాదు. ఇట్లా అనుకుంటూ పోతే భూమి మీద ఎవడు ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటి పక్కన వాళ్ళు, ఇంకా ఈ ఆంటీలు అంకుళ్ళు, మా పిల్లోడు పాస్ అయ్యాడు, మీ పిల్ల ఫెయిల్ అయింది, మీ వాడు ఫెయిల్ అయ్యాడు అనడం తగ్గించుకోండి. నా అభిప్రాయం ప్రకారం ఎవరు గుర్తు అడగడం మంచిదని నా ఫీలింగు. మీ వాడు పాస్ అయితే మీ వాడిని చూసుకోండి, పక్కన ఎందుకు గెలకడం? చుట్టాలు ఎట్టంటే, నువ్వు పాస్ అయితే పార్టీ అంటారు, ఫెయిల్ అయితే ఈయనకి చదువు రాదు, ఏం రాదు, ఊరికి తిరుగుతుండే బేకారుగా, అందుకే ఫెయిల్ అయ్యాడు అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకొని మీరు సూసైడ్ చేసుకుంటే గుర్తిపోతారు. మీరు పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో కింద కామెంట్లో చెప్పండి.